జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా కూతురు రూప ఎక్కడుంది? తను మీ కూతురా? అవును డాక్టర్, నా కూతుర్ని నేను చూడాలి డాక్టర్. అప్పలనాయుడు చెప్పారు తనకి తన బావతో పెళ్లి జరుగుతోందట. ఏంటి డాక్టర్ మీరంటున్నది? అవునమ్మా, పెళ్లి కారణంగానే అనుకుంటా. మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటున్నా అప్పలనాయుడు కూడా ఈరోజు రాలేదు. సరే, మీకు ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపు రెస్ట్ తీసుకోండి. సిస్టర్, పేషెంట్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే డాక్టర్. నా కూతురికి పెళ్లి జరుగుతుందా? ఆ రోజు పెళ్లి జరగకుండా ఆపగలిగానని చాలా సంతోషపడ్డాను. మళ్ళీ ఆ దుర్మార్గుడితో నా కూతురు పెళ్లి జరుగుతుందా? సంసారంలో నిప్పులు పోసి ఆ విజయాంబికకి కోడలవ్వబోతోందా? ఇదంతా నా సూర్య సమక్షంలో జరుగుతోంది. నా అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఈ పెళ్లి నాపాలి. ఈవిడేంటి ఇక్కడుంది? అంటే ఈవిడ స్పృహలోకి వచ్చిందా? ఈ విషయం దీపక్ సార్కి చెప్పాలి. నా బిడ్డని కాపాడు తండ్రి. నా కూతుర్ని కాపాడటం కోసమే నన్ను బ్రతికించావా? ఇదే నిజమైతే నా బిడ్డ మెడలో ఉరితాడు పడకముందే నన్ను ఆ ఇంటికి చేర్చు తండ్రి. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి సార్ మీకు? సర్లే, ఈ టైంలో ఎందుకు చేసావో చెప్పు. ఆ రోజు మీరు ఒక ఆమెను వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చారు కదా, ఆమె నేను చూశాను. ఏం చెప్తున్నావు? ఆ రోజు కూడా చూశానని చెప్పావు, తీరా లోపలికెళ్ళి చూస్తే లేదు. అయ్యో సార్, ఆ రోజు చూసింది నిజమే, ఈ రోజు చూసింది నిజమే. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఆవిడ కోమాలో నుండి స్పృహలోకి వచ్చారు. ఇప్పుడు ఆవిడ మా హాస్పిటల్లోనే ఉంది. అదే హాస్పిటల్లో ఉందా? లేదు సార్, నేను ఆ హాస్పిటల్ మానేసి కొత్త హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఆవిడ ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ రోజే స్పృహలోకి వచ్చారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నువ్వు చేస్తున్న ఈ హెల్ప్ జన్మలో మర్చిపోలేను. నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు ఆవిడ దగ్గరే ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఉంటా. అలాగే సార్. ఏమైంది దీపక్? అక్కడ జరుగుతోంది నీ పెళ్లి సంగీత్. నువ్వు లేకుండా ఇక్కడికి వచ్చేస్తే అందరూ ఏమనుకుంటారు? పెళ్ళయ్యేంత వరకు ఈ ఫోన్లవి పక్కన పెట్టు. మమ్మీ, హాస్పిటల్లో విరూపాక్ష అత్తయ్య కోమా నుంచి స్పృహలోకి వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉందంట. తన దగ్గర అప్పలనాయుడు గాని ఇంకెవరూ గాని లేరంట మమ్మీ. ఇప్పుడెలారా ఈ పెళ్లి సంగతి? ఆ విరూపాక్షకి తెలిస్తే సరాసరి ఇక్కడికి వచ్చేస్తుంది. విరూపాక్ష స్పృహలోకి వచ్చిందన్న విషయం ఆ అప్పలనాయుడికి తెలిసినా మొత్తం విషయం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేస్తాడు. అలా అని నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ తమ్ముడికి అనుమానం వస్తుంది. ఏం చేయాలి దీపక్? మమ్మీ, ఒక ఐడియా. మా ఫ్రెండ్స్ వస్తే రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళానని మామయ్యకి చెప్పి నువ్వు మేనేజ్ చేయి. నేను హాస్పిటల్కి వెళ్ళి విరూపాక్ష అత్తయ్యని మాయం చేస్తాను. సరే, త్వరగా వెళ్ళు. పెద్దయ్య, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? అమ్మాయి గారు ఒక థీమ్ అనుకున్నారంట, మీరు కూడా పెర్ఫామ్ చేయండి పెద్దయ్య, మా కోసం. సరే సరే. నేను చెప్తాను, అప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి నాన్న. ప్లే. చూడండి చూడండి నాన్న. నాన్న, రెండే అక్షరాలు. చెప్పడానికి మాత్రం 2 గంటలు కూడా సరిపోవేమో.
ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఏమైందో చెప్పండి. ఆ విరూపాక్షి హాస్పిటల్లో ఉంది కదా, ఇప్పుడు దానికి స్పృహ వచ్చిందట. అది గాని ఇక్కడికి వచ్చింది అంటే మొదటికేం మోసం వస్తుంది. దాని సంగతి చూస్తానని దీపక్ వెళ్ళాడు. దీపక్ ఎక్కడికి వెళ్ళాడనే అనుమానం రాకుండా, అసలు దీపక్ గురించి ఆలోచనే రాకుండా ఈ సంగీత్ జరిగిపోతే బావుణ్ణు. లేదంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది రేణుక. తను గనక ఇక్కడికి వచ్చింది అంటే నా తమ్ముడికి ఏం చెప్తుందో, నా తమ్ముడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.